పత్తి తెలుగు రైతుల జీవితాలతో మమేకమైన వాణిజ్య పంట. విత్తన రేటు పెరిగినా, ధరల ఆటుపోట్లు ఎక్కువైనా, గులాబీ పురుగు సమస్య పెరిగినా కొద్ది విస్తీర్ణంలోనైనా పత్తి సాగు చేయకుండా ఉండరు మన రైతులు. అంతగా ఆదరణ పొందిన పత్తిని సాగు చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో పత్తి సాగు ఎక్కువ. పత్తిని విత్తుకునే రైతులు విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, నాటే విధానం, సస్యరక్షణ పట్ల మెలకువతో వ్యవహరిస్తే సాగు లాభసాటిగా ఉంటుందంటున్న ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి పంట శాస్త్రవేత్త ప్రవీణ్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. పత్తి సాగులో విత్తన నాణ్యతనే అత్యంత ముఖ్యమైంది. కానీ అదే రైతుకు పరీక్షగా మారుతుంది. విత్తనం వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలని మనతో పాటు చెప్పడానికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ ఉన్నారు. ఆయనతో మరిన్ని విశేషాలు. తొలకరి కురిసింది, నైరుతి వచ్చేసింది. రైతు పత్తి విత్తనం కూడా విత్తే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రారంభ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తన ఎంపిక ఎలా ఉండాలి, సస్యరక్షణ పద్ధతులు ఎలా చేపట్టాలి? పత్తి విత్తుకోవడం అనేది మొదలు పెట్టడం జరిగింది. సో విత్తుకునేటప్పుడు మనకి ఏంటంటే మొలక బాగుండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా రైతులు సరైన తేమలో విత్తుకోవాలి. సో అటు ఇటుగా తేమ ఉండడము, లేదనంటే ముంపు అంటే నీరు నిల్వ ఉండే ప్లేస్లలో కొంత మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన తేమలో విత్తుకోవాలి. నేలను చదును చేసుకోవాలి, నీరు ఆగకుండా చూసుకోవాలి. ఒకవేళ మనకు నీరు ఆగే పరిస్థితులు ఉన్నట్టయితే ఈ బోధేసాల పద్ధతిని పాటించినట్టయితే బోధ మీద విత్తనం విత్తుకోవడం ద్వారా ఈ ముంపు నుంచి కొంచెం మనము రక్షించవచ్చు విత్తనాన్ని. సరైన తేమలో మనం విత్తుకున్నట్టయితే ఒక 5-6 రోజులలో మనకు పంట మొలక బయటకు రావడం జరుగుతుంది. సో ఎక్కడైనా మొలక రానట్టయితే సో మనం ఒక 10 రోజులప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి. అదే రకమైన విత్తనాన్ని వేసుకోవడము. ఒక 15-20 రోజుల లోపు ఒక కుదురు దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నట్టయితే తొలగించి మనము ఒక మొక్కను ఒక కుదురు దగ్గర ఉంచుకున్నట్టయితే సో పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సరైన తడి అట్లాగే తేమ శాతం ఉన్నదాన్ని ఎంచుకొని విత్తనం వేయాలన్నారు. సరైన తడి అంటే ఎన్ని మిల్లీమీటర్ల లోతులో ఉండాలి, అట్లాగే తేమ శాతం ఎంత ఉండాలి, ఒక ప్రామాణికంగా ఎట్లా తీసుకోవాలి రైతు? తొలకరిలో ఒక 60 నుంచి 70 mm వర్షం కురిసిన తర్వాత వేసుకోవాలని చెప్తాం. అంటే ఒక అడుగు భూమి తడిసిన తర్వాత, అంటే నేల యొక్క హీట్ తగ్గిన తర్వాత, వేడి తగ్గిన తర్వాత వేసుకుంటే సో మంచి మొలక శాతం రావడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నల్ల ఎర్రరేగడి భూములు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి విత్తనాలను తీసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వంగడాల ఎంపిక అనేది రైతుకు ఉన్నటువంటి నేల స్వభావము, అదేవిధంగా నీటి వనరులు దాన్ని బట్టి ఉంటుంది. సో నల్లరేగడి భూములు, బలమైన భూములు ఉన్నట్టయితే, నీటి తడులు కూడా ఉన్నట్టయితే మధ్యస్థకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలి. అదే మనం వర్షాధారంగా అదేవిధంగా తేలిక నేలలు, చలక నేలలు ఉన్నప్పుడు ఎర్లీ వెరైటీస్ను ఎంపిక చేసుకున్నట్టయితే సో తర్వాత వచ్చే బెట్టను ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు కూడా ఉధృతి పెరగడం మూలన సో సాధ్యమైనంత వరకు కొంత 140, 140, 150 రోజుల వరకు వచ్చే వంగడాలను ఎంపిక చేసుకున్నట్టయితే సో ఈ క్రాప్ తీసేసి మళ్ళీ రెండవ క్రాప్ను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుకున్నట్టుగానే ఇప్పుడు వర్షాలు అయితే సమృద్ధిగా కురుస్తున్నాయి. ఈ టైంలో విత్తనం ఎంపికతో పాటు రైతు ఏదైనా మందులు కానీ లేదా ఎరువులు కానీ వాడడానికి అవకాశము ఉంటుందా, లేకపోతే సదను చేసిన నేలలో వేసుకుంటే సరిపోతుంది అంట? ఆల్రెడీ హైబ్రిడ్లకు అయితే విత్తన శుద్ధి మన ఏది ఇన్సెక్టిసైడ్ తోటైతే చేసి రావడం జరుగుతుంది. అంటే మొదటి దశలో ఈ వేరుకుళ్ళు కానీ లేకుంటే ఎండు తెగులను తట్టుకోవడానికి 1 కిలో విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడిని మనము విత్తన శుద్ధి చేసినట్టయితే అంటే తొలి దశలో వచ్చే తెగుళ్ళ నుంచి కూడా, అంటే నేల ద్వారా వచ్చే తెగుళ్ళ నుంచి కూడా పంటను రక్షించవచ్చు. నల్ల రేగడైతేనేమి, ఎర్ర రకం నేలలు అయితేనేమి రైతు ఒక్కొక్క విత్తనాన్ని లేదా ఎంపిక చేసుకున్న వంగడాన్ని ఎంత దూరంలో నాటాలి? ఈ మొక్కకు ఒక వరుసకు ఎంత వ్యత్యాసం ఉండాలి? నేల స్వభావము నల్లరేగడి భూములలో అయితేనేమో మనము రైతులు 4 ఫీట్లు వరుసకు మొక్కకు 45 అంటే ఫీట్నర నుంచి 2 ఫీట్ల వరకు పెట్టడం జరుగుతుంది. సో ఆ రకంగా వేస్తే మనకు ఒక 5,500 మొక్కల నుంచి 7,400 మొక్కల వరకు సుమారుగా ఎకరానికి రావడం జరుగుతుంది. మొక్కల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది చిలకా నేలలలో. వరుసకు 3 ఫీట్లు
మొక్కకు 1 ఫీట్ పెట్టుకున్నట్టయితే దాదాపుగా 14,800 మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెలకా భూమి నుండి హై డెన్సిటీ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకున్నట్టయితే సో మనకు మొక్కల సంఖ్య దాదాపుగా ఒక 25,000 నుంచి 30,000 వరకు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాధారంగా చెలకా నేలల్లో, తేలికపాటి నేలల్లో అధిక సాంద్రత పద్ధతిలో అంటే వరుసకు 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు, మొక్కకు హాఫ్ ఫీట్ అంటే ఒక 15 నుంచి 20 సెంటీమీటర్లు మనం పెట్టుకున్నట్టయితే ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా మొక్కల సంఖ్యను పెంచుకొని తేలికపాటి నేలలలో మనకు ఇరిగేషన్ సోర్స్ లేనప్పుడు ఈ దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము ఈ అధిక సాంద్రత పద్ధతిని పాటించినట్టయితే సో దానికి సంబంధించిన యాజమాన్యం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రారంభంలో విత్తనాలు వేయడానికి కేవలం విత్తన శుద్ధితో సరిపోతుందా, లేదా ఇన్సెక్టిక్ సంబంధించి పురుగులు రాకుండా లేదా ఏదైనా రోగాలు రాకుండా ఆ రైతు ఇంకేమన్నా వాడితే బాగుంటుందా? ఈ యూరియా, డిఏపి అట్లాంటివి కూడా ద్రావణాలు చేస్తే బాగుంటుందా, లేకపోతే మొక్క దగ్గర వేస్తే బాగుంటుంది? ఇవి వేయకుండా కూడా బాగుంటుంది. ఏది చేయాలంటారు ఒక శాస్త్రవేత్త చెప్పండి. మట్టి పరీక్షలకు అనుగుణంగా మనకు ఏ పోషకం అయితే తక్కువ ఉందో దాన్ని పెంచుకోవడము, లేదా ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవడము ఈ విధంగా చేయాలి. మనకు పత్తిలో 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. భాస్వరాన్ని అయితే బేసర్లు అడుగు మందుగా వేసుకోవాలి. నత్రజని మరియు పొటాషియం అయితే మనము 4 దఫాలుగా వేసుకొని మొలిచిన తర్వాత ప్రతి 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజులకు 4 సమవాలుగా వేసుకోవాలి. ఒకవేళ బెట్ట పరిస్థితులు ఏమైనా ఏర్పడినప్పుడు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉన్నట్టయితే తెలుపు, పసుపు, నీలిరంగు జిగురు అట్టలను మనము ఏర్పాటు చేసుకోవాలి పొలంలో. ఈ సకింగ్ పెస్ట్ రసం పీల్చే పురుగులు ఆ కార్డ్స్కు అతుక్కొని చనిపోయి కొంత ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా తొలి దశలో మనము ఈ వేప కషాయం కానీ, వేప నూనె కానీ స్ప్రే చేసుకోవడము, ఆ విధంగా మనము తొలి దశలో ఈ పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క మొలిసిన తర్వాతనే ఇలాంటి వేప కషాయము, వేప నూనె స్ప్రే చేయడానికి ఆస్కారం ఉంటుందా, లేదంటే ఇప్పుడు విత్తనం వేస్తూ కూడా ఏదైనా చేసుకొని ముందు జాగ్రత్తలు చేయడానికి వీలుంటుంది? ఆల్రెడీ మనము అంటే రైతులు ఎక్కువగా హైబ్రిడ్స్ను వాడుతున్నారు. సో ఆ ప్యాకెట్లలో విత్తన శుద్ధి చేసి రావడం జరుగుతుంది. ఇమిడాక్లోప్రిడ్ కానీ, థయామిథాక్సామ్ కానీ అంటే ఇన్సెక్టిసైడ్ ఈ రసం పీల్చే పురుగులకు కొంత ప్రొటెక్షన్గా విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోతే మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదా థయామిథాక్సామ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే మనము తెగుళ్ళకైతే మాత్రం ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రనాశిని, దీన్ని ఒక 10 గ్రాములు ఒక కిలో విత్తనానికి మనము విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసి కొంత నీడలో ఆరబెట్టి మళ్ళీ సోయింగ్ చేసుకున్నట్టయితే సో తొలి దశలో వచ్చే తెగుళ్ళు, పురుగుల నుంచి మనము క్రాప్ను ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా పత్తి విత్తనాల తయారీ ఎక్కడా లేదు. ప్రైవేట్ కంపెనీల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఆ ప్రైవేట్ కంపెనీలు ఏ విత్తనం ఇస్తే దాన్నే రైతు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో నాణ్యమైన విత్తనం అవునా కాదా అని రైతు ఎలా నిర్ధారించుకోవాలంటారు? ఒకటి లైసెన్స్డ్ డీలర్స్ కానీ, గుర్తింపు ఉన్న కంపెనీల ద్వారా కంపెనీల వద్ద కానీ లేకుంటే డీలర్ల వద్ద కానీ సో తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ లాట్ నంబరు, ఎక్స్పైరీ డేటు, అదేవిధంగా అది జర్మినేషన్ పర్సెంటేజు, సో ఇవన్నీ చూసుకోవాలి. డీటెయిల్స్ చూసుకొని బిల్లు రసీదును కంపల్సరీ తీసుకోవాలి. సో ఆ రసీదు తీసుకునేటప్పుడు ఆ రైతు పేరు మీద మన ఎవరైతే పొలము మనం వేసుకుంటున్నామో ఆ రైతు పేరు మీదనే బిల్లు తీసుకున్నట్టయితే సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ రైతు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని మీద మేము కూడా అంటే ఈ రైతు ముంగిల్లో శాస్త్రవేత్తలు ప్రోగ్రాం ద్వారా రైతులకు చాలా వరకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అసలు ఈ విత్తన దశ అంటే ఎప్పటి వరకు విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచి విత్తనం ఆపివేసుకోవాలి, దీనికి ఏమైనా కట్ ఆఫ్ డేట్ లాంటిది ఉందా? జూన్ మాసంలో విత్తుకోవచ్చు. సో లేట్ అయినట్టయితే జూలై 15 లోపు వరకు కూడా విత్తుకోవచ్చు. జూలై 15-20 తర్వాత విత్తుకున్నట్టయితే దిగుబడి గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జూన్ మాసం వరకు మనకు అవకాశం ఉంది. జూలైలో ఒకవేళ లేట్ అయినట్టయితే సో జూలై 15 లోపు విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. జూలై 15 తర్వాత విత్తినట్టయితే దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త అభిప్రాయం. అంటే రైతు అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన దశలో ఎంపికనే అత్యంత ప్రామాణికమనే మాట ఆయన నుంచి వినిపిస్తుంది. అట్లాగే వాతావరణము, అట్లాగే వర్షాలు అనుకూలంగా ఉన్నందున సస్యరక్షణ పద్ధతులు చేపట్టడం కూడా ముఖ్యమనే అభిప్రాయం వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.